హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 19th నవంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ అలాగే నేనైతే 5 స్టాక్స్ సెలెక్ట్ చేశాను. అండ్ నేను సెలెక్ట్ చేసిన 5 స్టాక్స్ని శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ ప్రకారంగా వాటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ వాటి ట్రెండ్ ఎలా ఉందో డీటెయిల్గా చూద్దాం మనము, ఓకేనా. నేనైతే నిఫ్టీ 50 చార్ట్ ఓపెన్ చేశానండి. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes, ఓకేనా. నిఫ్టీ 50 చూస్తే మనకైతే మార్నింగ్ నుండి ట్రెండ్ అనేది నెగిటివ్గా ఉంది, అవునా. నిన్న మనం అనుకున్న సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయ్యాయి. అండ్ అలాగే చూస్తే నిన్న మనము సపోర్ట్ లెవెల్స్ డిస్కస్ చేసాం కదండి. ఆ సపోర్ట్ లెవెల్స్కి రాగానే సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ వెళ్ళింది, ఓకేనా. చూడండి, మనకి ఇది ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ రేంజ్ అండి. నిఫ్టీ ఎప్పుడైతే మన సపోర్ట్ రేంజ్కి వచ్చేసిందో అదే రేంజ్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళింది, ఓకేనా. అండ్ మళ్ళీ ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి. ఇది ఈరోజు ఫామ్ అయిన సెల్లా లెవెల్, అవునా. ఈరోజు ఫామ్ అయిన సెల్లా లెవెల్కి వెళ్ళగానే ఆ రేంజ్ నుండి రిజెక్షన్ ఫేస్ చేసింది. అండ్ మళ్ళీ మనం డౌన్ ట్రెండ్ని చూసాము, ఓకేనా. రేపటి కోసం నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,367 నుండి 23,336. ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,269 నుండి 23,235 ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది, ఓకేనా. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఫాల్ చూడొచ్చండి. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 22,733 నుండి 22,671 మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే మనకైతే కంటిన్యూస్గా సెల్లర్సే ఉన్నారండి. అండ్ మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ వచ్చేసి 23,547 నుండి 23,569. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ సెల్లర్స్ ఉన్నారు 23,596 నుండి 23,675. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే 23,703 నుండి 23,781. మనకైతే కంటిన్యూస్గా సెల్లర్సే ఉన్నారు, ఓకేనా. నేనైతే ఈ సెల్లర్ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అని చెప్తాను. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యి అంటే నెక్స్ట్ మళ్ళీ సెల్లర్స్ వచ్చేసి 24,170 నుండి 24,244 వరకు ఉన్నారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. ఓకే అండి, బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనం ప్రీవియస్గా ట్రెండ్ నెగిటివ్గా చూసాము. అండ్ నిన్నటి నుండి మార్కెట్ సైడ్ వేస్గా ఉండిపోయింది, అవునా. అండ్ ఈరోజు కూడా చూడండి, చాలా వరకు బ్లూ కలర్ క్యాండిల్స్ 10:45 నుండి మనకి బ్లూ కలర్ క్యాండిల్సే ఫామ్ అయ్యాయి, అవునా. అండ్ మనకైతే ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ ట్రేడ్ మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే బ్లూ కలర్ క్యాండిల్స్ కాబట్టి సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే చూస్తే మనకైతే మళ్ళీ బయ్యర్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అండ్ రేపటి కోసం ఈ బయ్యర్ రేంజే మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 50,293 నుండి 50,175. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 49,928 నుండి 49,618 మళ్ళీ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ 50,722 నుండి 50,853. ఒకవేళ ఈ సెల్లర్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 51,774 నుండి 52,102 మళ్ళీ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. అండ్ నేను సెలెక్ట్ చేసిన 5 స్టాక్స్ అండి. ఫస్ట్ స్టాక్ వచ్చేసి పాలీక్యాబ్లో చూస్తే ప్రీవియస్గా మనం డౌన్ ట్రెండ్ని చూసాము. అండ్ ప్రస్తుతానికి అంటే ఈ రోజు నుండి మళ్ళీ మనకి బయ్యర్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది, ఓకేనా. అంటే ఈ స్టాక్ మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే చూస్తే పాలీక్యాబ్లో మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ అండి 6,293 నుండి 6,262 వరకు ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయినా నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్ వచ్చేసి 6,221 నుండి 6,186 వరకు ఉంది, ఓకేనా. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఎక్కువ బేరిష్నెస్ని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 5,833 నుండి 5,788 మళ్ళీ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ అండి 6,680 నుండి 6,707. అండ్ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 6,800 రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జిలెట్. జిలెట్ చూడండి, మనకి
సో ఇక్కడ మనకి బై ఎంట్రీ వచ్చింది, హయ్యర్ సైడ్ వెళ్ళింది అండ్ ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లర్ లెవెల్కి వెళ్ళగానే రిజెక్షన్ ఫేస్ చేసింది అండ్ మళ్ళీ మనకి కంటిన్యూస్గా సెల్లర్స్ కూడా యాడ్ అయ్యారు కదండి. సో మళ్ళీ మనం డౌన్ ట్రెండ్ని చూసాము. ఇక్కడ చూస్తే మనకి బై ఎంట్రీ వచ్చిందండి అండ్ ఎంట్రీ ప్రకారంగా టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. అండ్ చూస్తే జిలెట్లో మన ఫస్ట్ సపోర్ట్ అండి. సో జిలెట్లో ప్రీవియస్గా చూస్తే సెల్లర్స్ యాడ్ అవుతూ వచ్చారు, అవునా. సో మనం ఫాల్ని చూసాము అండ్ ఇప్పుడు మళ్ళీ జిలెట్లో వచ్చేసి బయ్యర్స్ కూడా యాడ్ అయ్యారండి ఈరోజు. సో ఈ బయ్యర్ రేంజ్ రేపటి మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది అండ్ ఆ రేంజ్ వచ్చేసి 9414 నుండి 9373 ఇది మన ఫస్ట్ సపోర్ట్ రేంజ్ అవుతుంది, ఓకేనా. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 9247 రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనం డౌన్ ఫాల్ని చూడొచ్చు. అండ్ అలాగే చూస్తే హయ్యర్ సైడ్ వెళ్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 9623 నుండి 9670. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 9846 నుండి 9882 అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే 10,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బజాజ్ ఆటో. ఓకే అండి, సో బజాజ్ ఆటో ప్రీవియస్గా డౌన్ ట్రెండ్ని చూసాము అండ్ మళ్ళీ మనకైతే బయ్యర్స్ యాడ్ అయ్యారు, ఓకేనా. సో ఈరోజు మనకి బయ్యర్స్ యాడ్ అయ్యారు అండ్ సెల్లర్స్ కూడా యాడ్ అయ్యారు. సో మనమైతే సైడ్ వేస్ మార్కెట్ని మళ్ళీ చూడాల్సి వస్తుంది, ఓకేనా. సో ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు ఒకవేళ సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే 9517 నుండి 9435 ఇది ఈ సపోర్ట్ రేంజ్ అండి. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 9283 నుండి 9253 వరకు ఉంది, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ హయ్యర్ సైడ్ వెళ్ళింది అనుకోండి ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేయాలి అండ్ ఆ రేంజ్ వచ్చేసి 9568 నుండి 9603 ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనం బులిష్ మూవ్ని చూడొచ్చు అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 9896 నుండి 10,055. ఇక్కడ మనకి బ్రాడ్ రేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ ఈ రేంజ్లో మళ్ళీ ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాటా ఎలక్సీ కూడా ప్రీవియస్గా మనం డౌన్ ట్రెండ్ని చూసాము అండ్ ఈ రోజు అయితే మళ్ళీ మనకి బయ్యర్స్ యాడ్ అయ్యారండి, ఓకేనా. సో మనకి బయ్యర్స్ యాడ్ అయ్యారు అండ్ మనం అప్ ట్రెండ్ని చూసాము. అండ్ అలాగే చూస్తే టాటా ఎలక్సీకి సపోర్ట్ అండి 6358 నుండి 6309 ఇది మన సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ డౌన్ ఫాల్ని చూడొచ్చు. అండ్ హయ్యర్ సైడ్ చూస్తే మన ఫస్ట్ సెల్లర్ రేంజ్ అండి 6628 నుండి 6660 ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ 6891 నుండి 6916 మళ్ళీ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ రేంజ్లో రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జిందాల్ స్టీల్. ఓకే అండి, సో జిందాల్ స్టీల్ స్టాక్ చూడండి మనకైతే మళ్ళీ బయ్యర్స్ యాడ్ అవ్వడం స్టార్ట్ అయింది, ఓకేనా. సో 14th నుండి మనకైతే బయ్యర్స్ యాడ్ అవుతూ వస్తున్నారు అండ్ కాకపోతే ఈ స్టాక్ కాస్త ట్రెండ్ అనేది మారే ఛాన్స్ ఉందండి. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 882 నుండి 877 అండ్ అలాగే 873 వరకు కూడా మనకి సపోర్ట్ ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనం డౌన్ఫాల్ చూడొచ్చు అండ్ నెక్స్ట్ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 861 నుండి 855 లెవెల్లో ఉంది, ఓకేనా. అండ్ అలాగే చూస్తే మన రెసిస్టెన్స్ అండి సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే మనం రిజెక్షన్ని చూసాం అండ్ మన రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 904 నుండి 910 వరకు ఉంది, ఓకేనా. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదండి మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ రేపటి కోసం మన 5 స్టాక్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.